రైట్. జడ్జ్మెంట్ డే రోజు ఆయా రాష్ట్రాల్లో ప్రజలు మిశ్రమ ఫలితాలతో అధికార పార్టీలకు షాక్లు ఇచ్చాయి. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, అధినాయకులు కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బెంగాల్, అటు తమిళనాడు అండ్ కేరళలో కూడా 3 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకు కొనసాగి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వెనకంజలో నడుస్తున్నారు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఏ స్థాయిలో ఉంది, ప్రజలు అధికార పార్టీలకి ఏ స్థాయిలో హ్యాండ్ ఇచ్చారు అనేది అయితే అర్థమవుతోంది. బెంగాల్లో తొలిసారి అధికారం చేపట్టేందుకు అటు బీజేపీ క్లియర్ కట్గా డబల్ ద రేట్ ఆఫ్ టీఎంసీ, అంటే టీఎంసీకి వచ్చిన సీట్లలో డబల్ సీట్లను సాధించి 180 పైచిలకు 187 సీట్లతో ముందంజలో ఉంటూ అధికార పీఠానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. చేజిక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలోకి కమలం పార్టీ కొనసాగుతోంది. 180కి పైగా స్థానాల్లో, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, 187 కాన్స్టిట్యున్సీస్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ ముందుకెళ్తోంది. 4వ సారి అధికారం చేపట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ బెంగాల్ ప్రజలు మాత్రం దీదీకి గట్టి షాకే ఇచ్చారు. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ, అంటే తాను గతంలో పోటీ చేసినటువంటి భవానీపూర్లో బైపోల్ పెట్టి మరీ పోటీ చేసి గెలిచి సీఎం సీటు నెగ్గించుకున్నారు అప్పట్లో 2021లో. ఆ స్థానంలో ఇప్పుడు ఆమె వెనకంజలో ఉన్నారు. పోటీ చేసినటువంటి 2 చోట్ల కూడా సువేందు, ఎవరైతే అపోనెంట్గా మమతా బెనర్జీకి అపోనెంట్గా, అలాగే బీజేపీ పార్టీని ఇప్పుడు అక్కడ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా సువేందు, గతంలో మమతా బెనర్జీ అనుచరుడిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు మమత మీదే. ఈసారి పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన దూకుడు అనేది కొనసాగుతోంది. విజయం దిశగా ఆయన దూసుకెళ్లడంతో బెంగాల్లో బీజేపీ సంబరాలు షురు అయ్యాయి. ఇక బెంగాల్లో అధికారం చేపట్టేందుకు 10 ఏళ్లుగా గత ఎన్నికల్లో కూడా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ గతంలో బీజేపీ పనినటువంటి ప్లాన్స్ పన్నలేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ చాలా పకడ్బందీగా వ్యూహ రచన చేస్తూ ముందుకు వెళ్ళింది. 10 ఏళ్లుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరూ కూడా బెంగాల్పై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ చేసుకున్నటువంటి ప్రసన్నత ప్రజలు ఆశీర్వదించినట్లుగానే భావించాలి. ఈసారి బీజేపీ మాట ప్రజలు విన్నారా అంటే అవునని చెప్పక తప్పని పరిస్థితి ఉంది. బికాజ్ బీజేపీ ఇప్పుడు టీఎంసీ 2 సార్లుగా 3 సార్లు మూడోసారి అధికారంలోకి పెట్టాలి అని, అధికారంలోకి తీసుకురావాలని మమతా బెనర్జీ ప్రయత్నించినప్పటికీ కూడా టీఎంసీ 98 స్థానాల్లోనే తన ఆధిక్యతని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అటు సువేందు నేతృత్వంలో బీజేపీ పార్టీ 187 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అది బెంగాల్ ముఖ చిత్రం.